ఫ్లాప్స్ కమల్ హాసన్ మనసు మార్చాయా? లోక నాయకుడు యాక్టింగ్ కి రెస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారా? కల్కి 2నే అతడి లాస్ట్ ఫిల్మా? ఇండియన్ 3 సంగతి ఏంటి? రీసెంట్ గా అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వెళ్ళింది? కోలీవుడ్ లో కమల్ గురించి వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ఏంటి? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇండియన్ 2 దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేదు అనుకుంటే థగ్ లైఫ్ తో వారిని మరింత కుంగదీశాడు కమల్. శంకర్, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్లు టేకింగ్ అండ్ మేకింగ్ కి దండం పెడుతున్నారు లోకల్ ఆడియన్స్. వీళ్ళే కాదు, ఉలగనాయగన్ కూడా రెస్ట్ తీసుకుంటే బెటర్ అన్న సలహాలు ఇస్తున్నారు. కానీ కమల్ ఇవన్నీ లైట్ తీసుకుంటున్నారు. అసలే సుదీర్ఘమైన సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ సీనియర్ యాక్టర్ ఓ పట్టాన యాక్టింగ్ కి బ్రేక్ లేయడం అంటే వేస్తారా? నో వే. ఆయన బతికున్నంత కాలం అలరిస్తూనే ఉంటారని శపథం పెట్టారు. అయితే కొత్త డెసిషన్స్ తీసుకోబోతున్నారట కమల్. ఇండియన్ 2నే ఎవరూ చూడలేదు అంటే ఇండియన్ 3ని కంప్లీట్ చేస్తున్నారు కమల్. కొన్ని సాంగ్స్ కొంత షూటింగ్ పెండింగ్ లో ఉందట. పూర్తయ్యాక ఈ రెండింగ్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. అయితే ఈ మధ్య కమల్ రాజ్యసభ సభ్యుడిగా సరికొత్త బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో కొత్త నిర్ణయం తీసుకున్నారట. ఇకపై తన నిర్మాణ సంస్థ రాజ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ లో తప్ప ఇతర ప్రొడక్షన్ హౌస్ లో నటించాలని అనుకోవడం లేదట. తన రెస్ట్లెస్ షెడ్యూల్ వల్ల ఇతర ప్రొడ్యూసర్లకు నష్టం వాటిల్లకూడదు అనే ఈ డెసిషన్ తీసుకున్నారట లోకనాయకుడు. ప్రెజెంట్ కమల్ హాసన్, అన్బిరావ్ దర్శకత్వంలో కమల్ 237వ సినిమా చేస్తున్నాడు. ఆగస్టు 1st వీక్ ఆర్ 2nd వీక్ నుండి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్. దీంతో పాటు ఆయన చేతిలో కల్కి 2 ఉంది. ఈ రెండు ఇతర ప్రొడక్షన్ హౌసులు చిత్రాలు కావడంతో కల్కి 2 తర్వాత బయట నిర్మాణ సంస్థల్లో వర్క్ చేయకూడదని నిబంధన కమల్ పెట్టుకున్నారన్న టాక్ కోలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. మరి ఇతర ప్రొడక్షన్ హౌసుల నుండి బిగ్ ఆఫర్స్ వస్తే చేయరా? చేయాల్సి వస్తే రాజ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లోనే చేయాలన్న కండిషన్ పెడతారా? చూడాలి ఈ సీనియర్ యాక్టర్ ఏం చేస్తారో.